సత్యసాయి జిల్లా కదిరి రూరల్ సిఐ తీరు వివాదాస్పదంగా మారింది. కూటమి నేతల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై వేధింపులకు పాల్పడుతున్నారు. చివరికి హద్దులు కూడా నిర్ణయిస్తూ రెవెన్యూ అధికారులు చేయాల్సిన పనులు చేస్తూ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐపీ పెట్టిన వ్యక్తిని బెదిరించి ప్రామిసరీ నోట్లు రాయించి ఇటీవల వివాదంలో ఇరుక్కున్నారు కదిరి రూరల్ సిఐ నాగేంద్ర. తనకల్లు మండలం కొర్తికోట సర్పంచ్ లక్ష్మీ నరసింహ కుటుంబంతో టీడీపీ నేతలు జనార్దన్, నాగమునికి స్థలం విషయంలో వివాదం జరిగింది. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. భూమి రికార్డ్స్ పరిశీలించిన పోలీసులు రెవెన్యూ అధికారులకు పంపారు. ఇంతలోనే రంగంలోకి దిగిన సీఐ నాగేంద్ర టీడీపీ నాయకులను వెనకేసుకొచ్చారు. భూమి వద్దకు చేరుకుని స్వయంగా సరిహద్దులు నిర్ణయించారని సర్పంచ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాను చెప్పినట్టు చేయకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తానంటూ హెచ్చరించారని వాపోయారు. ఆల్రెడీ ఈ విషయం ఎస్ఐ గోపి సార్ దృష్టికి వెళ్ళింది. సార్ ఇద్దరు వాళ్ళ డాక్యుమెంట్లు మా డాక్యుమెంట్లు రివ్యూ చేశారు. ఎంఆర్ఓకి కేసు మూవ్ చేశారు. ఎంఆర్ఓ గారి దృష్టిలో ఆల్రెడీ ఈ కేసు వాళ్ళ దృష్టికి వెళ్ళింది. కానీ సిఐ గారు ఈరోజు మా ఇంటికి వచ్చి బౌండరీస్ గీసి మా నాన్నను మా మామ వాళ్ళను తిట్టడం అనేది కరెక్ట్ కాదు. 3 ఏళ్ల కింద నేనే ఉన్నా రేకులేపిచ్చేటప్పుడు కూడా. వాళ్ళ స్థలం అయితే ఆ రోజు కూడా వాళ్ళు వచ్చిండ్రు. బౌండరీస్ ఒక రెవెన్యూ శాఖ చేయాల్సిన పని సిఐ గారు చేయడం అనేది చాలా దురదృష్టకరం. సిఐ గారు మళ్ళీ బౌండరీస్ను అతిక్రమిస్తే మీ మీద రిటర్న్ కేసు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీ మీద కేసులు కడతా అనడం, బెదిరించడం అనేది ఇంకా బాధాకరమైన విషయము. ఇది రాజకీయ దురుద్దేశంతో మా మీద మమ్మల్ని అనసాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్లాన్ అన్ని చేస్తున్నారు. రాజకీయ కక్ష తప్పితే ఇక్కడ ఏమీ లేదు. దానికి సిఐ గారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడం అనేది చాలా బాధాకరంగా ఉంది.